సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతడిని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా అను వారి సహోదరుడు అగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నవారు కారా? ఇంచుమించు 5 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, 6 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ రావడం వలన వీరిలో చివరికి జరిగింది ఏమిటంటే అని వారు చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. ప్రశ్న ఉత్పన్నమవుతే దాని వెనుక ప్రమాదం దాగి ఉందన్న సత్యం ఇక్కడ అర్థమవుతా ఉంది. మీరు ప్రశ్నలు వేసుకుంటా ఉన్నారు. ఆ ప్రశ్నలు వేస్తూ వారికి అవిశ్వాసం వచ్చేసింది, అభ్యంతరం వచ్చేసింది, నచ్చని స్థితి వచ్చేసింది. ఎదుట ఉన్నవారు ఎంతటి వారైనా, ఎదుట ఉన్నవారు ఎంత మంచి మాట చెప్పినా, వారి జీవితం ఎంత చక్కందైనా ఆ మాటని అంగీకరించి మన బ్రతుకు మార్చుకుందాము, మనము చక్కబడదాము అనే ఆ మంచి స్వభావం వీరిలో లేకుండా పోతుంది. ఎందుకు? దీనికి కారణం ఏమిటంటే వారి హృదయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ప్రశ్న వారిని ప్రమాదంలోనికి నెడుతూ ఉంది. అయితే ఇలాంటి ప్రశ్నలే నీ హృదయంలో వస్తూ ఉంటే, నీకు ఉత్పన్నమవుతూ ఉంటే బహుశా నీవు ప్రమాదపు అంచులో ఉన్నావేమో గమనించుకోమని ప్రభు